రెండు తెలుగు రాష్ట్రాలలోని ఓఫీరిస్టులందరికీ అంబేద్కరిస్టులందరికీ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను చేస్తున్న విన్నపం, ఒక్కరూ మీ ఇళ్లలో ఉండకుండా అందరూ రేపు 27వ తారీఖున చలో గుంటూరు, చలో గుంటూరు, చలో గుంటూరు, ఇది మనందరికీ, దేశంలోని అంబేద్కరిస్టులందరికీ ప్రతిష్టాత్మకమైన ఉద్యమం. ఆంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, అలాగే అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులైనటువంటి కాల్వ రవి గారు చేపట్టిన ఉద్యమం ఏమిటంటే, ఒక చాలా న్యాయమైన డిమాండ్తో వారు ఉద్యమం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఇది 3వసారి వారు చేస్తున్న దీక్ష. అదేమిటంటే, కరెన్సీ నోటు మీద జాతిపిత మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. మనకందరికీ హర్షణీయం, అందరికీ సంతోషదాయకమే. కానీ మహాత్మా గాంధీ గారికి భారత బ్యాంకింగ్ వ్యవస్థతో ఎలాంటి సంబంధము లేదు. భారత బ్యాంకింగ్ వ్యవస్థకు మూల పురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్, రిజర్వ్ బ్యాంకుకు మూల పురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఇంకా దేశం ఈనాడు కార్మిక రంగం కానీ, మహిళా లోకానికి ఉన్న హక్కులు కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ, దేశం ఇప్పుడున్న రూపురేఖలు కలిగి ఉండడానికి మూలకారకుడు బిఆర్ అంబేద్కర్ గారు. భారతరత్న, మనందరికీ పితృ సమానులు, మనందరికీ గర్వకారణమైనటువంటి నాయక శ్రేష్ఠుడు, మనం బాబాసాహెబ్ అని ప్రేమతో పిలుచుకునేటటువంటి మహానాయకులు, ప్రపంచ విజ్ఞాన ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకే మూల పురుషుడు గనుక కనీసం ఒక కరెన్సీ నోటు మీద వారి ఫోటో కూడా ముద్రించాలి అనేది మా డిమాండ్. ఇది చాలా న్యాయమైన డిమాండ్. ఈ రోజుల్లో మనువాదులు ఒక పథకం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా ప్రచారాలు, నీచమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంబేద్కరిస్టులందరూ కదలి రావలసిన సమయం ఆసన్నమైంది. రండి ప్రియమిత్రులారా, బాబాసాహెబ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గించాలని మనువాదులు నీచమైన కుటిల ప్రయత్నాలు చేస్తున్న ఈ దినాల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా న్యాయాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా, సామాజిక న్యాయాన్ని, సమాజాన్ని కాంక్షించి అందరూ కూడా దయచేసి తరలిరండి. మంగళవారం 27వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా నేను అక్కడ ఉంటాను. గుంటూరు కలెక్టరేట్ ప్రక్కన ఉన్నటువంటి విశాల మైదానంలో కాల్వ రవి గారు దీక్ష చేయబోతున్నారు. మనం సంఘీభావం తెలుపుదాం. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు రాబోతున్నారు. అందరికంటే ఎక్కువగా ఇండియా ప్రజాబంధు పార్టీ క్యాడర్ కార్యకర్తలు, ఆర్కేపీ కార్యకర్తలు, నాయకులు అక్కడ కనబడాలి. ఇది మనకు ప్రతిష్టాత్మకమైన విషయం. అందరికీ ఆహ్వానం. నేను మీ గురువుని అనుకుంటే ఇది మీకు నా ఆదేశం, లేదు మిత్రుణ్ణి అనుకుంటే ఇది నా విజ్ఞప్తి. అందరూ కూడా తరలిరండి. చలో గుంటూరు, చలో గుంటూరు. ఫిబ్రవరి 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్ దగ్గర మనం కలుసుకుందాం. అందరికీ జై భీమ్.